పేరు శివయ్య, వ్యవసాయ రైతు కూలి. వస్తా చెల్లెమ్మ, తలపేసుకో. ఒక్కగానొక్క చెల్లెలు వందన. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన చెల్లికి అన్నీ తానే పెంచాడు. కష్టపడి చదివించి తన చెల్లెల్ని గొప్ప ఇంటికి ఇవ్వాలని ఈ అన్న కల. తన చెల్లికి అన్నంటే ప్రేమతో కూడిన భయం. ఒకరోజు, కమాండియర్, నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు గాని రాత్రి 12 గంటలకి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తా, నువ్వు వచ్చేసేయ్, ఓకేనా? సరే, బాయ్. అసలు వీడెవడికి ఫోన్ చేస్తున్నాడు? నా ఇంటి దగ్గర వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడేంటి? ఎవడైతే మనకెందుకు, చూద్దాం. ఈ టైంలో చెల్లి ఫోన్లో మాట్లాడుతుందేంటి? ఎవరితో అయంటిది? సరే, చూద్దాం. ఛా, నా చెల్లెలు అలాంటిది కాదు. నాకు అన్యాయం చేయదు. నేనే తప్పుగా ఆలోచించాను, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏమైంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెల్లెమ్మా, ఎక్కడికి వెళ్ళింది? చెల్లెమ్మా, అసలేం జరుగుతుంది? ఎవరా అమ్మాయి? నా చెల్లెలా? కమాండియర్, నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు గాని రాత్రి 12 గంటలకి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తా, నువ్వు వచ్చేసేయ్, ఓకేనా? వాడే అయి ఉంటాడు. వాడే. ఫోన్ కూడా ఇక్కడే వదిలిపెట్టిపోయింది. అనుకున్నదంతా అయింది. నా చెల్లి నిజంగానే నాకు ద్రోహం చేసింది. వాడితో వెళ్ళిపోయింది. నేను ఎవరి కోసం బతకాలి?
ఇక చావే నాకు శరణ్యం. అమ్మా, ఏదో పారేస్తుంది. ఏంటిది? ఆ? చెల్లెమ్మ ఇందుకోసం వెళ్ళిందా? అమ్మా, నేనెంత తప్పు చేశాను. చెల్లెని ఏ అన్నా ఇలా అనుమానించి ఉండడు. నిజంగా చాలా తప్పు చేశాను. ఒక్క నిమిషం చెల్లి రాకపోతే నేను ఏమైపోయేవాన్ని. చాలా తప్పు చేశానమ్మా. ఈ అర్ధరాత్రి పూట చెల్లి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. నువ్వే ఉంటే ఇలా జరిగేది కాదు. ఎంతైనా అన్నను కదా, అన్న అయినా మగవాణ్ణి కదా. నాతో చెప్పుకోలేకపోయింది. అమ్మా, ఇలాంటి పరిస్థితి రానియకు. నువ్వు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని చల్లగా చూడు. చూస్తావమ్మా, నువ్వు చూస్తావు. కానీ నువ్వు లేని లోటు స్పష్టంగా తెలుస్తుందమ్మా. అమ్మా, 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 తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. హలో, మెడిప్లస్ మెడికల్ షాపా అండి? హలో, చెప్పండి మేడం. మీ షాప్ వాళ్ళు హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా. నేను కొంచెం అడ్రస్ చెప్తాను, ఒక ఐటెం పంపిస్తారా ప్లీజ్? సారీ మేడం, ఒక్క ఐటెం కోసం హోమ్ డెలివరీ చేయలేం. ఈ టైంలో కష్టం కూడా మేడం. సరేనండి. చెల్లైనా కూతురైనా కొన్ని విషయాలు అమ్మతోనే చెప్తారు. వారు లేని జీవితం ఆడపిల్లలకి ఓ శాపం. అమ్మ ఉన్నప్పుడు తెలీదు అమ్మ విలువ, పోయాకే తెలుస్తుంది. అమ్మను పూజించే బిడ్డలందరికీ ఈ చిత్రం అంకితం.